కానీ అప్పులు అడిగారు అమ్మవారికి మగోడు తిన్న తర్వాత వీళ్ళందరిది అరేంజ్ మ్యారేజ్, మారందరిది లవ్ మ్యారేజ్. అలాగే ఉంటుందమ్మా. వాళ్ళందరిది అరేంజ్ మ్యారేజ్, ఇప్పుడు మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అంట. ఇప్పుడు లవ్ అంటే ఇంటికాడ ఏం కుర్రాకులు పడతావో నువ్వు తెల్లోకి ఎత్తావు, పిల్లలోకి ఎత్తావు, ఏం చేస్తావు తెలియదు. ఈ అమ్మాయిగా తిరగొచ్చిందే పడుకో, ఈ అమ్మాయి ఎక్కడికంటే అక్కడ నడపాల. అలాగైతే నీకు వస్తుందట. ఇప్పుడు కాలం మారిపోయింది కదా, అమ్మమ్మ చేసే రోజులు మారిపోయాయి. ఎరగా ఊరగా ఉంటే లవ్వే. ఆ లవ్ అయితే ఆ అమ్మ తినే కంచలో నువ్వు తిన్నట్టయితే ఆ ఆవిడ నీతో వస్తుందట. దేవుడు కదరా బాబు, తిని తిన్నట్టు దేవుడు అయితే నాకెందుకు, రాముడు అయితే నాకెందుకు, నేను తాడుకోలే కదా. తిని తిన్నట్టు నటించి రక్షించే కదమ్మా. అతను నన్ను పెట్టుకున్నాడు కదా అంటే ముసలి అయిపోయాను కదమ్మా. వీళ్ళందరూ కలిపి వెళ్ళిపోయింది కదా. అలా కాదు కానీ కనబడుతుందా కనకడకుండా అదేనమ్మా, నీకు ముక్కలేక వద్దే అందుకే ఇలా ఉంది. అయితే బాబు పడకెళ్తారంట ముక్కలేక ముద్దలు కదా. ఆ మట్టుని తింటేనే నీతో అసలు లేవరాదు. అందరూ మధ్య మాట్లాడతారు. అది ఎవరి వెళ్ళిపోతారు. ఎలకాలం అని మన ఇద్దరం కలిసి వెళ్తున్నారు అని చేత ఈ తారపూల వాళ్ళని పక్కనడేసి మన ఇద్దరు మాట్లాడుతున్నాం. బాబరోనా నా నీసు మసాలు తిన్నట్టయితే ముద్రగా 3 ముద్రలు పెడతా అన్నగా నువ్వు అందుకొని తిన్నట్టయితే నేను 7 గంటలకు వస్తాను రాత్రిరా. చెప్పేవాడు అర్గించేంత Yeah.
మీరు ఓడిపోయారు నేను ఓడిపోయింది బాబురావునా ఇలా దగ్గర ఇందా దూరం ఉండమనంటే మా కులవాసులు ముద్దగా 3 ముద్దలు పెడితే ఆనందంగా అందుకొని తిన్నావు అలా తిన్నట్టయితే పెళ్లి అయిపోయినట్టే పెళ్లి అయిపోయింది అవునవును మహారాత్రి చందనాన్ని నిలిచిందా పేరు చెప్పి 700 పేరు చెప్పి నాకు 50 రూపాయలే